నీతో సమమైన బలమైన వారెవరు లేరే జగమందు నేయందు వెదకినను. నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా. నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా. నా మదిలో నా మహారాజు నీవేనయ్యా, ఇహ పరమందు నన్నేలు తేజోమయ. నీ నామం కీర్తించి ఆరాధింతును, నీ నామం కీర్తించి ఆరాధింతును. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. మీ అందరికీ ప్రభైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దైవ సేవకులకు దైవ సేవకురాలందరికీ నా హృదయపూర్వక వందనాలు, దేవునికి స్తోత్రాలు. మంచిది. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు చూద్దాం. దైవజనుడు పౌలు గారు ఒక విషయాన్ని చక్కగా ఆయన తెలియచేస్తున్నాడు. కొలసీలకు పత్రిక 1వ అధ్యాయము 14వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 14వ వాక్యం చదువుకుందాం. కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ప్రైజ్ ది లార్డ్. ఈ చదవబడినటువంటి విషయంలో దైవజనుడు పౌలు గారు చాలా చక్కగా ఈ మాటను తెలియచేస్తున్నాడు. ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు నందు కుమారుని యందు మనకు ఏం కలుగుతుందంట? చెప్పాలి. ఏం కలుగుతుందండి? యేసుక్రీస్తు ద్వారా మనకు విమోచన, విడుదల కలుగుతుంది. ఎలా అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథ లేఖనములో యేసయ్య చాలా చక్కగా తెలియచేస్తున్నాడు. ఈ రోజున ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంతోమంది లోక సంబంధమైన బంధకాలలో బంధించబడి ఉన్నారు. శరీర కోరికల్లో కావచ్చు, ధనాపేక్షలు కావచ్చు, ఆస్తిపాస్తుల విషయంలో కావచ్చు, ఏదో ఒక రకంగా వారు లోకానుసారమైన స్థితిలో వారు కట్టబడి ఉన్నారు. పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువారు ఈ మాట చెప్పారు. యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని చూస్తే ఇక్కడ చక్కగా పౌలు గారు చెప్పారు. ఏమని? కుమారుని యందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. తర్వాత అక్కడ చెప్పబడుతున్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, ఒకటి, దేవుడు మనల్ని విమోచిస్తాడు. రెండోది, విడుదల కలుగు చేస్తాడు. మూడోది, పాపము అనే బానిసత్వం నుండి మనల్ని విడుదల కలుగు చేసి మనల్ని స్వతంత్రులుగా చేస్తారు. చప్పటి కొట్టి ప్రభుని మహింపరుద్దాం. హల్లెలూయా. ఈ రోజున ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా మంది మాట్లాడుతుంటారు, మన దేశానికి స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలండి చెప్పండి? 77 సంవత్సరాలు అయిపోయాయి. 77 సంవత్సరాలు ముగిసిపోయి 78వ సంవత్సరంలో మనము అడుగు పెట్టాం. అడుగు అయితే పెట్టాం, బాగుంది. ఈ రోజున నీవు స్వతంత్రంగా బ్రతుకుతున్నావా? దేశానికైతే స్వతంత్రం వచ్చింది. నువ్వు స్వతంత్రంగా బ్రతుకుతున్నావా? స్వేచ్ఛగా బ్రతుకుతున్నావా? ఎటువంటి మత కలహాలు లేకుండా, ఎటువంటి ధ్వంసానికి రేపకుండా, పగలు కక్షలు రేపకుండా, వాళ్ళకి వీళ్ళకి చిచ్చు పెట్టకుండా
స్వతంత్రుడిగా నీవు బ్రతుకుతున్నావా అని ఎవరినైనా నీ గుండెల మీద చేయబెట్టుకొని చెప్పరా బాబు అంటే వాడు పొరపాటున కూడా చెప్పడు, వాడికి గుండె ఆగిపోయేంత పరిస్థితి అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి, మానవాళికి స్వతంత్రాన్ని ఇచ్చింది ఒకే ఒకడు, మన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈ లోకంలో నీవు స్వతంత్రంగా నువ్వు బ్రతకలేక ఉండొచ్చు, కష్టాల మధ్యలో, కన్నీళ్ళ మధ్యలో ఉండొచ్చు, ఇబ్బందికరమైన స్థితిలో నువ్వు బ్రతుకుతూ ఉండవచ్చు, ఎంతో మంది నిన్ను ఇబ్బందులు పెడుతూ ఉండవచ్చు, ఎన్నో అనారోగ్యాలు, ఆటంకాలను కలుగుతూ ఉండవచ్చు. అయినా పర్వాలేదు, యేసయ్య కొరకు ఈ లోకంలో నువ్వు బ్రతకాలి. స్వతంత్రాన్ని ఇచ్చిన దేవుని సన్నిధిలో స్వేచ్ఛని నీవు అనుభవించాలి. హల్లెలూయా. ఈ స్వతంత్రము ఎంతకాలం ఉంటుందో ఎవరికి కూడా తెలియదు. ఇందాక దైవజనులకు మాట చెప్పారు, స్వతంత్రం ఎప్పుడు వచ్చిందో తెలియదు, కానీ ఈరోజు మాత్రం ఏంటండి 78వ స్వతంత్రాన్ని మనము జరుపుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. మనకు కావాల్సింది ఈ స్వతంత్రం కాదు, దేవుడు మనకిచ్చిన స్వతంత్రాన్ని కాపాడుకోవాలి. హల్లెలూయా. ఆ స్వతంత్రం నేను ఆనందాన్ని కలుగు చేస్తుంది. యేసయ్య సింహాసనం మీద కూర్చుండబెడుతుంది, యేసయ్యతో నడిచేటట్లు చేస్తుంది, యేసయ్య రాజ్యంలో నిన్ను ప్రవేశింపబెడుతుంది, యేసయ్యతో నీవు పాలు పొందుతావు. చప్పటి కొట్టి ప్రభువుని మహింపరుచుకుందాము. కొట్టాలి గట్టిగా హల్లెలూయా, కొట్టాలి గట్టిగా హల్లెలూయా. దేవుడిచ్చు స్వేచ్ఛను, దేవుడిచ్చిన స్వతంత్రాన్ని మనం పొందుకోవాలి. ప్రభు కొరకు మనం సాక్షిగా బ్రతకాలి. అందుకని దైవజనుడు పౌలు చెప్తున్న మాట ఏంటి? కుమారుని యందు మనకు విమోచన కలిగి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య ద్వారా మనకు విమోచన ఎలా దొరికిందంటే, ఆయన మన కొరకు ఏం చేశాడంటండి? చెప్పండి, ఏం చేశాడంట? తన రక్తాన్ని కార్చాడు. మనం మోయవలసినటువంటి ఆ సిలువను యేసయ్య మోసాడు. మన కొరకు మోసి తన ప్రాణాన్ని త్యాగం చేసి నిన్ను స్వతంత్రునిగా బ్రతికేటట్లు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. నీతిగా బ్రతకమని చెప్పాడు, యథార్థవంతుడిగా బ్రతకమని చెప్పాడు. అందుకని ప్రమేయం బిడ్డలారా, ఈ రోజున యథార్థవంతుడుగాను, నీతిమంతుడుగాను, పరిశుద్ధుడుగాను, దైవ భయము కలిగి వాక్యానుసారంగా నీవు నడిపించబడుతున్నావా? ఆ రీతిగా నువ్వు నడిపించబడుతున్నట్లయితే ఈ భూమి మీద నీవు ఆశీర్వదించబడతావు, దేవుని మహిమలో ప్రభు ఎదుట నిలబడతావు. చప్పడు కొట్ట. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు దైవజనుని పౌలు ద్వారా చక్కగా తెలియచేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని చేత విమోచించబడిన వంటి వారికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే, ఒకటి విమోచించబడటం, రెండోది విడుదల. పాప బానిసత్వం నుండి విడుదల పొందుతాడు. ఒకటి మనం గమనించాలి. యేసు ప్రభు వారి శిష్యులను పిలిచి చెప్పినట్టు మాట ఏంటంటే, ఇదిగో ఫలాని చోట, ఫలాని గ్రామంలో మీరు వెళుతూ ఉన్నప్పుడు దారిలో చెట్టు పక్కన ఒక గాడిద కట్టబడి ఉంటుంది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న గాడిద కావచ్చు, మందిరం చుట్టూ తిరుగుతున్న గాడిద కావచ్చు, సెల్ ఫోన్ మాట్లాడుతున్న గాడిద కావచ్చు, ఏంటంటే చెప్పిన మాటని పెడచెవి పెట్టి గాడిద కావచ్చు, ఏ గాడిదైనా కావచ్చు. కానీ ఇంతటికి యేసయ్య కోరుకుంది ఏ గాడిదేనండి? 2 కాళ్ళ గాడిదలా, 4 కాళ్ళ గాడిదేనా? చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. మీకు అర్థమైపోయింది, అందుకని మాట్లాడట్లేదు మీరు. ప్రైజ్ ది లార్డ్. మొత్తానికి యేసు ప్రభు ఆ మాటను చెప్పిన తర్వాత శిష్యులు బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు మార్గములో దారి పక్కన ఒక చెట్టు కింద ఒక గాడిద కట్టబడి ఉంది. దాన్ని ఇప్పినోడు లేడు. ఏంటండి? ఆ గాడిద ఎన్నో సంవత్సరాల నుండి అక్కడే కట్టబడి ఉంది. ఈరోజు కొందరి జీవితాలు ప్రభు నమ్ముకున్నామని చెప్పుకుంటూ ఆ రొచ్చులో, రాతలో, నీతిహీనతమైన స్థితిలో వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారండి. దిగజారిపోయి సాతానిక కట్లలో వారు బానిసై బ్రతుకుతున్నారు. తాగుడుకు బానిస, పేకాటకు బానిస, అబద్ధానికి బానిస, పాపానికి బానిసలైపోయి లోక సంబంధమైన సాతాను కట్టలో వాళ్ళు కట్టబడి, విడిపించువారు ఉండి కూడా విడిపించువాడు యేసే ఉన్నాడని తెలిసి కూడా వాళ్ళు అందులో నుంచి బయటికి రాలేకపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ప్రపంచమంతట్లో
డబ్బు పిచ్చి ఉన్నవాడు, స్త్రీ పిచ్చి ఉన్నవాడు పొరపాటున బాగుపడడు. చెప్పండి గట్టిగా, అవునా కదా? ఆమెను అన్నారు అనుకో, మళ్ళీ అది అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, డబ్బు పిచ్చి ఉన్నవాడు, చెప్పండి, స్త్రీల పిచ్చి ఉన్నవాడు ఎప్పటికీ బాగుపడ్డు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని మీద నీకు ప్రేమ ఉండాలి, దేవుని మీద విశ్వాసం ఉండాలి, దేవుని మీద నమ్మకం ఉండాలి, ఆయన అడుగుచాడల్లో నడవాలి, ఆయన సన్నిధిలో నీవు కలిసి బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దైవజనుడైన పౌలు గారు ఈ మాటను చక్కగా చెప్పాడు. అయితే యేసయ్య శిష్యులను పిలిచి అక్కడ కట్టబడిన గాడిద అది నాకు కావాలి, తీసుకురామన్నాడు. అప్పుడు వీళ్ళు వెళ్ళారండి, దారి పొడుగును వెళ్తా ఉంటే ఆ చెట్టు కింద గాడిద కనపడింది. వీళ్ళు చూశారు. చూసిన తర్వాత యేసు ప్రభువు చెప్పిన గాడిద ఏదండి, ఇటు చూపించకూడదు, చెప్పండి, ఎటు చూపించాలండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెట్టు కింద కట్టబడిన గాడిద ఏ గాడిద చెప్పండి? ఆ గాడిద చెట్టు కింద ఉంది. శిష్యులు వెళ్ళారు, యేసు ప్రభు చెప్పిన గాడిద ఇదే కావచ్చు అని చెప్పి దాని దగ్గరికి వెళ్ళి శుభ్రంగా దాని తాడు ఏం చేస్తున్నారంట, ఇప్పుతున్నారు. ఇప్పుతూ ఉంటే ఆ గాడిద యజమానుడు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే గాడిద యజమానుడు వచ్చాడో, వచ్చిన తర్వాత వాళ్ళతో అంటున్నాడు, బాయ్ ఎవర్రా మీరు, ఎందుకు ఇప్పుతున్నారు గాడిదని అని అన్నప్పుడు వాళ్ళు అన్నమాట ఏంటి తెలుసా? ఈ గాడిద యేసు ప్రభుకు కావాలన్నారు. చప్పటి కొట్టండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ గాడిద యేసు ప్రభుకు కావాలి అన్నప్పుడు అతను ఏం చేశాడు తెలుసా? అంతకంటే గొప్ప భాగ్యం నాకేముందండి, ఎంతకంటే గొప్ప భాగ్యం ఏముందండి, తీసుకెళ్ళిపోండి. ఆ గాడిదని తీసుకొని వెళ్ళిపోయారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, కట్టబడిన గాడిద, పాపము చేత కట్టబడిన గాడిదలు, ధనాపేక్షలు కట్టబడిన గాడిదలు, పాపము చేత కట్టబడిన గాడిదలు, అబద్ధము చేత కట్టబడిన గాడిదలు, మోసము చేత కట్టబడిన గాడిదలు, తాగుడు చేత కట్టబడిన గాడిదలు, ప్యాకెట్ చేత కట్టబడిన గాడిదలను యేసయ్య ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడంట? ఆ గాడిద నాకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెట్టు కింద ఉన్నంతసేపు దానికి విలువ లేదు, చెట్టు కింద ఉన్నంతసేపు దానికి ఘనత లేదు. ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు మన మందిరం ముందు ఒక ఆయన తాగి పడిపోయాడు. ప్రార్థన అయిపోయింది, మన వాళ్ళందరూ తిరుగుతున్నారు, ఆయన పాపం చూస్తున్నారు. ఒక్కడు కూడా జాలి పడలేదు, ఒక్కడు కూడా తన చుక్క నీళ్లు పోయలేదు. తాగి పండుకొని ఉన్నాడు. 3 గంటల సమయంలో నేను బయటికి వెళ్ళి చూస్తే ఒక ఆయన తాగి ఎండలో పడిపోయి ఉన్నాడు, వికట జీవిలాగా పడిపోయి ఉన్నాడు. నాకు జాలి వేసింది. పిల్లలకు చెప్పాను, వరే ఎవర్రా చూడండి అంటే పాపం అతను పొర్లిస్తే మన విశ్వాసి భర్త, మన విశ్వాసి భర్త. కొంచెం జాలేసింది. తర్వాత నీళ్లు తెమ్మని చెప్పి కొంచెం నీళ్లు తాపి, ఆ తర్వాత ఒక బకెట్ నీళ్లు తీసి నెత్తి మీద పోసి అతను నిలబెట్టి చెప్పులు తొడిగించి ఇద్దరిని అటొక్కల్ని ఇటొక్కల్ని పట్టుకొని ఇంటి దాకా తీసుకెళ్ళమన్నా. ఈరోజు మీరు తీసుకొని వెళ్ళండి, రేపటి ఆదివారం ఆయన వచ్చి మందిరంలో కూర్చుంటాడని చెప్పా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ తర్వాత వాళ్ళ కుటుంబంతో మందిరానికి రావటం మొదలు పెట్టారు. తాగుడు మానాడు, మందిరానికి ఇప్పుడు వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనం చేసే మేలుకు దేవుడు ప్రతిఫలము దయచేస్తాడు. ఎప్పుడైతే యేసు ప్రభు చెప్పినట్టుగా ఈ గాడిదను తీసుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చారో, యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? వెంటనే ఆ గాడిద మీద కూర్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, యేసయ్య ఎవరి మీద కూర్చుంటే ఎవరికి ఘనత వస్తుంది? ఒకసారి భుజం తడుక్కోండి. యేసు ప్రభు మీ మీద ఉన్నాడా, కూర్చున్నాడా లేదా చూసుకోండి. ఒకసారి చూసుకోండి. చేతులు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? పాపం కొంతమందికి ఏదో చెప్తున్నాడు అనుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఈ గాడిద మీద కూర్చున్నాడో, ఆ గాడిద ఎక్కడ నడిచిందండి చెప్పండి? ఎక్కడ నడిచింది? రోడ్డు మీద. రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఇప్పుడు దాకా రొచ్చులో ఉన్న ఈ గాడిదే, ఆ బురదలో ఉన్న ఈ గాడిదకి ఇది నడుస్తూ ఉంటే దీనికి ఏం పరిచారంట? దారి పొడుగుతా చెప్పండి, ఏం పరిచారండి? బట్టలు పరిచారు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడో కట్టబడిన గాడిద, ఆ గాడిదకు ఘనత ఎలా వచ్చింది?
బట్టలు పరిచింది గాడిదగా దేనికి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య నిన్ను స్వేచ్ఛను ప్రసాదించాడు, పాపం నుండి నిన్ను విడిపించాడు. మనిషిగా బ్రతకమని యేసయ్య నిన్ను నడిపిస్తే తిరిగి మరలా అదే రొచ్చు వైపు చూస్తున్నావా? తిరిగి మరలా అదే పాపం వైపు చూస్తున్నావా? తిరిగి మరలా లోకం వైపు చూస్తున్నావా? మరలా ధనాపేక్ష వైపు చూస్తున్నావా? అటు చూస్తూ దేవుని కృపకు నువ్వు దూరం అయిపోయి నీ కుటుంబాన్ని సమస్యల మార్గంలో నువ్వు నడిపించుకుంటున్నావేమో. జాగ్రత్త పడి దేవుని సన్నిధిలో నడిపించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. చప్పటి కొట్టు, హల్లెలూయా. దేనికి పనికి రాని వంటి ఆ గాడిదను యేసయ్య కోరుకున్నాడు. దాని మీద కూర్చుంటే ప్రజలందరూ ఏం చేశారంటే, ఆ గాడిద నడుస్తుంటే గాడిదకు ముందు బట్టలు పరిచారు. యేసయ్య దాని మీద కూర్చున్నాడు. గాడిదకు ఘనత వచ్చింది. ఏ ఇంట్లో యేసయ్య ఉంటాడో, ఏ సంఘములో యేసయ్య ఉంటాడో, ఏ సేవకునికి దేవుడు తోడై ఉంటాడో, ఏ విశ్వాసికి దేవుడు తోడై ఉంటాడో, వారికి దేవుడు గొప్ప ఘనతను కలుగ చేయునుగాక. దేవుడు వారిని మెండుగా దీవించునుగాక. దేవుడు వారి పనులను, చేతి పనులు, కష్టార్జితమును ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. అందుకని దైవజనుడు పౌలు గారు చెప్పారు ఏమని? కుమారుని యందు మనకు, చెప్పండి, కుమారుని ద్వారా మనకు ఏం కలుగుతుందండి? విమోచన. యేసయ్య ద్వారా గాడిదకు కట్లు తెగిపోయాయి. ఈ రోజున దేవుడు మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాడు. నీవు ఏ స్థితిలో నడిపించబడుతున్నావో, ఏ రీతిలో నడిపించబడుతున్నావో ఒక్కసారి నిన్ను నువ్వు ఆలోచించుకొని, ఇంకా లోకానుసారమైన స్థితిలో బ్రతుకుతున్నట్లయితే వాటన్నిటిని తొలగించుకొని పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ప్రభు మార్గంలో నడిపించబడాలని దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తుందనే సంగతిని మర్చిపోకూడదు. ప్రైజ్ ద లార్డ్. మరొక మాట దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళు చూడాలి. 130వ కీర్తన 7వ వాక్యం. త్వరగా 130వ కీర్తన 7వ వాక్యం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకున్నాము, యెహోవా యొద్ద కృప దొరుకును గాక. చప్పడు కొట్టాలి గట్టిగా. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకున్నాము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. గట్టిగా కొట్టాలి. ఎవరి దగ్గర సంపూర్ణంగా దొరుకుతుందంట? యేసయ్య దగ్గర సంపూర్ణంగా నీకు విమోచన దొరుకుతుంది. సంపూర్ణమైన పరిశుద్ధత నీకు దొరుకుతుంది. యేసయ్య దగ్గర నీకు సమాధానం కలుగుతుంది. ఈ ప్రపంచంలో ఎవరికి నిన్ను విమోచించే వాళ్ళు లేరండి. ఒక ఆమెను యేసు ప్రభు వారు బాగు చేస్తే, ఒక ఆమెను యేసు ప్రభు వారు బాగు చేస్తే, కొంతమంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏం మాట్లాడారు తెలుసా? విశ్రాంతి దినమున నీవు వారిని స్వస్థత పరచొచ్చా? విశ్రాంతి దినాన్ని స్వస్థపరచడానికి వీలు లేదు. ఎంత మూర్ఖంగా ఉన్నారంటే, ఎంత అవివేకతనంగా బ్రతుకుతున్నారంటే అంతగా బ్రతుకుతున్నారు ఈ రోజున. ప్రైజ్ ది లార్డ్. ప్రపంచములో ఈ రోజున 100% మత కలహాలు రేపే వాళ్ళే ఉన్నారు, కులగజ్జి కలిగిన వాళ్ళే ఉన్నారు. ఏంటండి? మత పిచ్చి కలిగిన వాళ్ళే ఉన్నారే కానీ మిగతా వాడు కనపడట్లేదు. ప్రైజ్ ది లార్డ్. అందరు చెప్తూ ఉంటారు ఏమంటే, కొంతమంది మాట్లాడుతుంటారు, భారతీయులందరూ నా సహోదరులని అంటాడు వీడు, దరిద్రుడు. పైన మాత్రమే చెప్తాడు వీడు లోపలంతా ఏముందండి? ఈ లోపల విషం చిమ్ముతా ఉంటాడు. పాము కాటేసినా 10 నిమిషాలు బ్రతుకుతాడేమో కానీ ఇట్లాంటోడు కాటేస్తే క్షణము కూడా బ్రతకడు. ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి మనుషుల మధ్యలో మనం బ్రతుకుతున్నాం. ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి మనుషుల మధ్యలో, ఇలాంటి కాల పరిస్థితుల మధ్యలో మనం బ్రతుకుతున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త కలిగి ఈ చివరి దినాలలో జాగ్రత్తగా నువ్వు వ్యవహరించాలి, జాగ్రత్తగా నడిపించబడాలి. మతానికి చోటు ఇవ్వకూడదు, కులానికి చోటు ఇవ్వకూడదు. లోకానుసారమైనటువంటి స్థితిలో సాతానుకు ఎటువంటి
చోటు నీలో కానీ, నీ ఇంట్లో కానీ, నీ ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ సాతానుకు చోటు ఇవ్వకూడదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో కీర్తనకారుడు చెప్తున్న మాట ఏంటి? ఇక్కడ రాయబడినటువంటి విషయాల్లో ఇక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలు యెహోవా మీద మాత్రమే నీవు. ఎవరి మీద ఆశ పెట్టుకోవాలంట మనం? చెప్పండి, ఎవరి మీద ఆశ పెట్టుకోవాలండి? ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? మనల్ని సృష్టించిన వంటి సృష్టికర్త అయిన దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. హల్లెలూయా. నీ ఆశను తీర్చగలిగిన వాడు, నీ ఆలోచన నెరవేర్చగలిగిన వాడు, నీ కన్నీళ్లను తుడవగలిగిన వాడు, నీ శాపం నుండి విడిపించగలిగిన వాడు, నీ పాపం నుండి విడిపించి ఆశ్చర్యకరమైన వెలుగులో నడిపించగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ఆయన మీద నీవు ఆశ పెట్టుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని కీర్తనకారుడు చక్కగా చెప్పాడు, ఇశ్రాయేలు యెహోవా మీద మాత్రమే నీవు ఆశ పెట్టుకోవాలి. అందుకని ప్రేమైన బిడ్డలారా, యాకోబు ఒక చోట ప్రార్థన చేశాడు. తన ప్రయాణంలో వెళుతూ ఉన్నప్పుడు చీకటి పడింది. అక్కడ తలవాల్చాడు. ఆ నైట్ అక్కడే ఉండి ఒక రాయిని తీసుకొచ్చి తలగడుగా పెట్టుకొని పండుకున్నాడు. ఒక చక్కటి కల అన్నాడు. ఏం కల అంటే, ఆయన పండుకున్నప్పుడు ఒంటరి వాడిని అన్నట్టుగా ఫీల్ అయ్యాడు. ఒంటరి వాళ్ళు, దేవుని నమ్మిన ప్రజలు ఎప్పటికీ ఒంటరి వాళ్ళు కాదండి. ఎప్పటికీ కూడా నీ జీవితంలో నీవు భ్రమపడద్దు. నేను ఒంటరి వాడిని, ఒంటరి దాన్ని ఎప్పుడు నువ్వు అనుకోవద్దు. ఎప్పుడు కూడా నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఒంటరి వాళ్ళని చెయ్యడు. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైనా దేవుడు ఏ క్షణంలోనైనా, ఏ టైంలోనైనా, ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా దేవుడు తప్పనిసరిగా మన పక్షమున, మన పక్కన ఆయన నిలిచి ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని యాకోబు ఒక రాత్రిని తలగడుగు చేసుకొని పండుకున్నాడు. పండుకున్న తర్వాత ఒక కల వచ్చింది ఆయనకి. ఏం కల వచ్చిందంటే, ఆకాశానికి భూమికి నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఉదయకాలం మెలుకైంది, లేచాడు. లేచిన తర్వాత చూస్తే అక్కడ ఏమీ కనపడలేదు. అక్కడేం కనిపించట్లేదు. కనపడకపోవటం వలన యాకోబు మనసులో ఒకే ఒక ఆలోచన కలుగుతుంది, ఇది భయంకరమైన స్థలం. చెప్పాలి గట్టిగా, ఇది ఏ స్థలం అండి? ఇది భయంకరమైన స్థలం. ఇది దేవుడు నివసించు పరిశుద్ధమైన స్థలం. ఇది దేవుడు నివసించు స్థలమే కానీ ఏరొక స్థలము కాదు అని చెప్పి యాకోబు తలగడుగు పెట్టుకున్న రాయిని తీసుకెళ్ళి నిలబెట్టి దాని మీద నూనె పోసి, దాన్ని నిలబెట్టి నూనె పోసాడు. అంటే అర్థం ఏంటి? దాన్ని అభిషేకించాడు. ప్రైజ్ ద లార్డ్. యాకోబు ఏ స్థలములో అయితే రాతిని నిలబెట్టాడో ఆ స్థలములో ఈ రోజున గొప్ప మందిరం కట్టబడింది. చప్పడు కొట్టు. విశ్వాసముతో యాకోబు రాతిని నిలబెట్టి నూనె పోసాడు. దేవుడు దాని ఆశీర్వాదకరంగా మార్చాడు. ఇందాక నేను చెప్పాను, పాస్టర్ గారు అన్నారు కదా, నేను గర్భాన్ని ధరించాను. కుర్చీలు, బల్లలు, టేబుల్, సాపలు, మందిరానికి కావాల్సినవన్నీ గర్భం ధరించానండి. ప్రసవ వేదన పడుతున్నాను, రేపో మాపో నేను కంటాను. విశ్వసించువాడు తప్పనిసరిగా తన జీవితంలో కనులార చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ కళ్ళ ముందు నా జీవితంలో ప్రభు ఎన్నో కార్యాలు చేశాడు. ఎన్నో కార్యాలు ఇక్కడ చేశాడండి. నా జీవితంలో ఎన్నో మేలు చేశాడు. మరి నా జీవితంలో, నా పరిచర్యలో ప్రభు నన్ను బలపరిచి నా విశ్వాసమును దేవుడు పరిపూర్ణునిగా చేసి, నేను అడిగిందల్లా నాకు ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వడా? నీకు కూడా దేవుడు ఇస్తాడు. ఇంకా ఆలస్యం చేస్తున్నాడు అంటే నువ్వు విశ్వసించట్లేదేమో, నిరీక్షించట్లేదేమో, ప్రార్థన చేయట్లేదేమో, దైవ భయము కలిగి లేకుండా ఉన్నావేమో. అందుకని దైవ భయం కలిగి, విశ్వాసముతో, నిరీక్షణ కలిగి ప్రభు సందు ప్రార్థించు. నువ్వు అడిగిన దానికంటే రెండంతలుగా నా దేవుడు నీకు దయచేయును గాక. హల్లెలూయా. అందుకని
దేవుడు చెప్తున్న ప్రతి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. కీర్తనకారుడు చెప్పిన మాట ఏంటి? యాకోబు ఏమంటున్నాడని? యెహోవా మీద నీవు ఆశ పెట్టుకున్నాము, యెహోవాయే నీకు కృప. ఎవరి దగ్గర దొరుకుతుందంట కృప? దేవుని దగ్గర కృప దొరుకుతుందండి. ఆ కృపను మనం పొందుకోవాలి. ఆయన కృపను మనం పొందుకోవాలి. దైవజనులు యేసన్న గారు ఒంటరిగా ఒక్కడే ప్రారంభించాడు పరిచర్యను. ఈరోజు హోసన్న మినిస్ట్రీని దేవుడు ఏం చేశాడు తెలుసా? శాఖలు శాఖలుగా దేవుడు విస్తరింప చేశాడు. ప్రైజ్ ద లార్డ్. నువ్వెందుకు ఒంటరి వాడవని కలవర పొందుతున్నావు? ఒంటరి దాన్ని ఎందుకు బాధపడుతున్నావు? దైవజనులు యేసన్న గారు ఒంటరిగా వచ్చాడు. వాళ్ళ పాస్టర్ గారు చెప్పారంట, పిలిచి దేవుడు నిన్ను వెళ్ళి సేవ చేయమంటున్నాడు ఎట్రా అని చెప్పి పిలిచి ఆయన ప్రార్థన చేసి పంపించాడు. ప్రార్థన చేసి పంపించినప్పుడు యేసన్న గారు అన్నారంట, అయ్యా నాకు ఛార్జీల కన్నా కావాలి కదంటే ఆ 10 రూపాయలు తీసి ఆయనకి ఇచ్చాడు, యేసన్న గారికి. ఆ 10 రూపాయలు యేసన్న గారు ఆ సంస్థలో వాళ్ళ పాస్టర్ దగ్గరికి సేవకు వచ్చినప్పుడు ఇచ్చాడంట. ఇప్పుడు అదే 10 రూపాయలు తిరిగి ఆయనకు. అప్పుడు యేసన్న గారు అనుకున్నారంట, ఎప్పుడైతే నేను 10 రూపాయలు ఇచ్చానో అదే 10 రూపాయలు నా దగ్గర తిరిగి, ఆ 10 రూపాయలతోనే యేసన్న గారు సేవను ప్రారంభించారు. ఈరోజు లక్షలాది మంది ప్రజలకు ఆత్మీయ తండ్రిగా యేసన్న గారు మార్చబడ్డారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచండి, దేవుని మీద నమ్మకం ఉంచండి, అపనమ్మకాలకు చోటు ఇవ్వబాకండి. ప్రార్థించండి, పట్టుదల కలిగి ప్రార్థించండి. ఒక వ్యక్తి ద్వారా ఇంత సాధ్యమైనప్పుడు మన ద్వారా ఎందుకు కాకూడదండి? యేసన్న గారి ద్వారా ఇంత సంస్థ కట్టాడే, ఆయన ఒక్కరి ద్వారా దేవుడు ఇంత కార్యం చేశాడే, నీకెందుకు రోషం రావట్లేదు? ఎప్పుడు చూసినా పిరికిలాగా మాట్లాడుతుంటారు, పిరికి దానిలాగా మాట్లాడుతాను, నేను ఒంటరిని పేదవాణ్ణి అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారండి. మన పక్షమున ఉన్నవాడు బలవంతుడైన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చక్కగా చెప్పారు. ఇంకొక మాట రోమపత్రిక 3వ అధ్యాయం 24వ వాక్యం చివరిగా. రోమపత్రిక 3వ అధ్యాయం 24వ వాక్యం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుదురు. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి మనం గమనించాలండి, ఇప్పుడు ఈ నోట్స్ కావాలి, ఎలా వస్తుంది? ఈ నోట్స్ కావాలి మనకి, పోనీ ఒక పెన్ను కావాలి, ఓ ఫోన్ కావాలి, పోనీ మందిరంలో ఒక వస్తువు కావాలి. అవి ఎలా వస్తాయి? దానికి ఏం చెల్లించాలండి? దానికి వేల చెల్లించాలి. అది ఎంత ఖర్చో అంత వేల మనం అంత డబ్బు చెల్లించాలి. కానీ దేవుడు ఉచితంగానే నిన్ను నీతిమంతునిగా చేశాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నువ్వు ప్రయాసపడాల్సిన అవసరం లేదు, రక్తం చిందించాల్సిన అవసరం లేదు. దేవుడే నీ కొరకు తన సిలువ మీద తన రక్తమును కార్చి నీ పాపమును కడిగి నేను పరిశుద్ధునిగా చేశాడు. చప్పటి కొట్టు. హల్లెలూయా. అందుకని దైవజనుడు పౌలు గారు ఈ మాటను చాలా చక్కగా చెప్పాడు. కాబట్టి నమ్మువారు కృపచేత, ఏంటండి? ఎవరైతే దేవుని నమ్ముతారో ఆయన కృపచేత యేసుక్రీస్తు నందలి వాళ్ళు ఏమవుతారంట? విమోచించబడతారు. విమోచించటం మాత్రమే కాదు, వారు నీతిమంతులుగా కూడా మార్చబడతారు. నీతిమంతులుగా మార్చబడతారు. ఒకటి, మనం నీతిమంతులుగానే నిలబడాలి అంటే, పరిశుద్ధులుగా ఉండాలంటే, ప్రార్థన పరులుగా ఉండాలంటే ప్రతి వాడు దేవుని చిత్తానికి తల వంచి ఉండాలి. కొట్టు గట్టిగా హల్లెలూయా. నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను దైవ భయము కలిగి వాక్యానుసారంగా నువ్వు జీవించాలి అంటే దేవుని చిత్తానికి తల వంచాలి. దేవుని చిత్తానికి తల వంచాలి. చూడండి, వర్షం వస్తుంది. వర్షం వచ్చినప్పుడు గాలి విసిరినప్పుడు చెట్టు ఏం చేస్తుందండి? చెప్పండి, చెట్టు ఏం చేస్తుంది? వర్షం పడుతుంది, గాలి విసురుతున్నప్పుడు ఈ చెట్టు
గాలికి ఎదురుగా తిరగదు. తిరుగుతుందా? నువ్వెంత అని ఎదురు తిరుగుతుందా? ఇటు నుంచి పర్మనెంట్ నుంచి గాలి తోలింది అనుకోండి, తూర్పు వైపునకు వాలిపోద్ది. తూర్పు నుంచి దాని మీద వరద వచ్చింది అనుకోండి, పరమట వైపుకు వాలిపోద్ది. గాలి ఆగిపోద్ది, వర్షం ఆగిపోద్ది, తుఫాను ఆగిపోయిన తర్వాత ఈ చెట్టు మరలా ఆకాశం వైపు చూస్తుంది. చప్పడు కొట్టాలి. క్రైస్తవుడు అలా బ్రతకాలి. శ్రమ వచ్చినా, నిందొచ్చినా, అవమానాలు వచ్చినా, కష్టాలు, బాధలు, దుఃఖములు వచ్చినా, ఏమి వచ్చినా వాటన్నిటి నుండి విడిపించగలిగిన వాడు యేసయ్య కనుక ఆయన సన్నిధిలో కూర్చొని వాక్యాన్ని వింటున్న నీవు, ఒక చెట్టు చూపిస్తుంది మనకి. ఏమని? సజీవుడైన దేవుడు ఆకాశమందు ఉన్నాడు కనుక ఆయన వైపు చూసి ఆయనను స్తుతించమని. వరదొచ్చింది, వాలిపోయింది. గాలి విసిరింది, వాలిపోయింది. నిందొచ్చింది, వాలిపోయింది. అవమానాలు వచ్చాయి, వాలిపోయింది. శత్రువులు వచ్చారు, భయపడలేదు, తల వంచారు. దేవుని చిత్తానికి తల వంచాడు, దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. నిలబడిన వాడే నీతిమంతుడిగా మార్చబడతాడు. ప్రైజ్ ద లార్డ్. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. యేసేపు తన జీవితంలో ఎన్నో బాధలు పడ్డాడు. చరిత్ర మీకు తెలిసింది, కొత్త ఏం కాదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసేపు ఎన్నో బాధలు అనుభవించాడు, ఎన్నో నిందలు అనుభవించాడండి. గుంటలో వేయబడ్డాడు, మరలా తీయబడ్డాడు, మరలా అమ్మి వేయబడ్డాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, అక్కడ అమ్మేశారు, అక్కడ బానిసగా బ్రతికాడు. చివరికి ఫరో భార్య చేత నిందించబడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు. భయానకమైనటువంటి పరిస్థితులు ఎన్నో తన జీవితంలో అనుభవించాడండి. ఎన్నో బాధలు. మన వాళ్ళు అయితే చిన్న బాధ వస్తే చాలు, ఏదైనా చిన్న సమస్య వస్తే ఇంకా మామూలుగా షుగర్ బీపీ ఎక్కువైపోద్ది. ఈ మధ్య నేను ఒక చోటికి వెళ్ళానండి. ఒక చోటికి వెళ్తే భార్య భర్తలు ఇద్దరు కుస్తీ పడుతున్నారు. ఏంటి కుస్తీ? మాకు అర్థం కాల. కొట్టుకుంటున్నారేమో అని మేము అనుకుంటున్నాం. కొట్టుకోట్లా, కుస్తీ పడుతున్నారు ఇద్దరు. నేను ఎందుకో ఆలోచన చేసి కామంగా నిలబడితే వాళ్ళ భార్య ఉండి, ఇదిగో చెప్పేది, ఆయనేమో పైన వస్తా అంటాడు, ఈయనేమో కింద వస్తామంటాడు. ఇట్లా ఇద్దరి మధ్యలో సమస్య జరుగుతుంది. ఏంటి సంగతి అని ఆలోచన చేస్తే దగ్గరికి అయిపోయిన తర్వాత, ఆ దగ్గరికి వెళ్ళిన తర్వాత అడిగాను, ఏంటమ్మా ఈ గోల, ఏంటి సంగతి అంటే, కాదన్నయ్య నేనేమో పేస్ట్ కింద నుంచి వస్తామంటున్నా, ముఖం కడుక్కునే పేస్టునేమో భార్యేమో కింద వస్తామంటది, కింద నుంచి. అందులో పేస్ట్ అయిపోయింది, టూత్ పేస్ట్లో పేస్ట్ అయిపోయింది. ఈమెమో కింద నుంచి వస్తుంటది, కింద నుంచి వస్తే పైకి వస్తుంది. ఈడంటాడు నేను పైన వత్తుతా అంటాడు. ఏంటి సంగతి? అక్కడికి వెళ్తే పేస్ట్, మన వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు ఈరోజు. ప్రైజ్ ది లార్డ్. ఈ పైన వత్తటం ఏంటి, కింద వత్తటం ఏంటని పాపం చాలా దూరం వెళ్ళిపోయినారు వీళ్ళు. ఎక్కడికి పోవాల్సిన అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడుంటే చాలు. యేసేపు తన జీవితంలో ఎన్నో బాధలు అనుభవించాడండి, ఎన్నో బాధలు అనిపించాడు. మాకు అర్థం కాక తలబట్టుకున్నాం ఆడ, ఈ ఒత్తటాలు ఏంటి పని. ప్రైజ్ ది లార్డ్. మొత్తానికి ఆ సమస్య క్లియర్ అయిపోయింది. మాకు డౌటు క్లియర్ అయింది. ఇప్పుడు మీకు కూడా డౌటు అయిందా లేదా? చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మొత్తానికి పైన కింద మొత్తానికి మొహం కడుక్కున్నారు. ప్రైజ్ ది లార్డ్. మొత్తానికి యేసేపు తన జీవితంలో ఎన్నో బాధలు, కష్టాలు పడ్డాడండి. శ్రమలు, నిందలు, అవమానాలు వచ్చినా దేవుని సన్నిధిలో తల వంచుకొని నిలబడ్డాడు. ఏ వ్యక్తి చెరసాల్లో వేయమన్నాడో ఆ వ్యక్తే తీసుకొచ్చి మళ్ళీ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. చప్పటి కొట్టు హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని చేత విమోచించబడిన వాళ్ళు నీతిమంతులుగా మార్చబడతారు. ఏంటండి? నీతిమంతులుగా మార్చబడతారు. రెండోది వాళ్ళు సంపూర్ణులుగా మార్చబడతారు. మూడోది ఆయన కృపను పొందుకుంటారు. అందుకని ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన నీవు జాగ్రత్త పడి, మెలకు కలిగి,
దైవ భయం కలిగి వాక్యానుసారంగా నడిపించబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనకు దేవుడు మన పాపం నుండి మనల్ని విడిపించిన రోజే మనకు స్వతంత్రులుగా చేశాడు. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో చెప్పబడిన ప్రతి మాటని మన హృదయమందు అవి వాటిని భద్రపరుచుకొని సాతానుకు చోటు ఇవ్వకుండా వాక్యానుసారంగా నడిపించబడాలని దేవుని వాక్యాన్ని మీ అందరి వినికిడిలో ప్రభు స్థిరపరిచి నడిపించునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు దాకా కూర్చున్నారు కదా, నిలబడతారా? నిలబడండి, అందరు నిలబడండి. నా జీవితాన కురిసెనేని కృపామృతం, నా జీవకు మధురాతి మధురం, నీ నామగానామృతం, నా జీవితాన కురిసెనేని కృపామృతం, నా జీవకు మధురాతి మధురం, నీ నామగానామృతం, నీ కృపతోనే. అందరూ సౌండ్ తగ్గించాలి, రితం. వేదను నీ కృపతోనే అను తృప్తి పొందేద. కొట్టాలి కొట్టాలి చప్పటు. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివి. చప్పటి కొడతాం. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివి. కృపయే నాకు ప్రాకారం. సౌండ్ పెట్టి కొంచెం. అందరూ అందరూ గట్టిగా నా మైక్ సౌండ్ పెంచు. అందరు కలిసి గట్టిగా చప్పటి కొట్టాలి అందరూ. అందరూ అందరూ ఉత్సవంగా అందరూ అందరూ సంతోషంగా. జీవకు మధురాతి మధురం, నీ నామగానామృతం, నీ కృపతోనే అనుక్షణం. కొట్టాలి ఉజ్జీవంగా ఉజ్జీవంగా స్పీడు. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందేదను, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందేదను. నా యేసయ్య నీ నామ. అందరూ అందరూ అందరు కలిసి ఏక మనసుతో కళ్ళు మూయాలి, దయచేసి కళ్ళు మూయాలి. అందరు కలిసి మైకు సౌండ్. కృపయే కరలు సమృద్ధిగా తీర్చెను, నీ మహిమైశ్వర్యము ఎన్నటికీ తరగనిది. కృపయే ఆత్మీయ కరలు సమృద్ధిగా తీర్చెను, నీ మహదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది. కొట్టాలి స్వీడు.
జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జీవకు మధురాది మధురం నీ నామగానామృతం. నీ నామగానామృతం. నీ కృపతో స్తోత్రం. అందరూ పొందెదను నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ సన్నిధిని నివసించు నాకు నీ అపాయము దరి చేరనివ్వవు. నీ సన్నిధిని నివసించు నాకు నీ అపాయము దరి చేరనివ్వవు. కృపయే నా అడుగులు స్థిరపరచి బండపై నిల్పెను. నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. కృపయమును తలంచుచు స్తుతించెదను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జీవకు మధురాది మధురం నీ నామగానామృతం. నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే నీ కృపతోనే నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. హల్లెలూయా. అందరూ మనసారా పరిశుద్ధాత్మను సన్నిధిలో యేసయ్యా నీవు విమోచనకర్తగాను సంపూర్ణుడు అయిన పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. జీవాధిపతి నీకు స్తోత్రము. హల్లెలూయా. నీ కృపతోనే అనుక్షణం వేదనో. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందేదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందేదను. చప్పటి కొడుతూ మనసారా ప్రభువును స్తుతించుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుండి నడిపించినందుకు రెండు చేతులైతే ప్రభు స్తోత్రం చెల్లిద్దాం. చెప్పబడిన ప్రతి మాటలు ప్రతి ఒక్కొక్కరి హృదయాలలో నాటబడి నీరు కట్టి ఫలింప చేసిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు నన్ను పాస్టమును మాకిచ్చిన పాప ఈ ప్రాంత పరిచర్య దేవుడు నాకిచ్చిన ఈ కుటుంబం నాకిచ్చిన ఈ కుటుంబాన్ని దేవుడు నిండు మనసుతో దీవించి రాబోయే దినాల్లో ఇంకా దీన్ని ఆశీర్వాదకరంగా ప్రభు మార్చున్నట్లు రెండు చేతులెత్తి ప్రభు స్తోత్రం చెల్లిద్దాం. చేతులు ఉన్న వాళ్ళు ఎత్తండి. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి అయిన దేవుని స్తోత్రం చెల్లిద్దాం. కుమారుడైన యేసుకి స్తోత్రం చెల్లిద్దాం. మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి
ఆయన రాజ్యానికి రాకడకు సిద్ధపరిచిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు, వందనాలయ్యా. జీవాధిపతి నీకు స్తోత్రాలు, సత్యేశ్వరూపియగు దేవా నీకు స్తోత్రాలు తండ్రి. గడిచిన ఆగస్టు నెల ఈ 15వ తారీఖు నుండి ఈ యొక్క ప్రభువా 15వ తారీఖు ఈ యొక్క ప్రార్థన కూడిక వరకు కూడా మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తోత్రాలయ్యా. ఎన్నో సమస్యలు, ఆటంకాలు, శోధనలు వచ్చినప్పటికీ వాటన్నిటిని మీరు తొలగించి మీ కృపా రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి ఆరోగ్యము, కృపాక్షేమమును అనుగ్రహించి అయ్యా నీ సన్నిధిలో ఈ దినము నిలబెట్టినందుకు స్తోత్రము. ఉదయకాలం నుండి మధ్యాహ్నము వరకు మీరు మాతో కూడా ఉండి పాటల ద్వారా మహిమ పొందారు, ఆరాధన ద్వారా మీరు మహిమ పొందారయ్యా. అందును బట్టి నీకు స్తోత్రం. ఎన్నో విషయాలు ప్రభువా నీ సన్నిధిలో మేము విజ్ఞాపన చేయడానికి మీరు సహాయం చేశారు. మా దేశ క్షేమము కొరకు అయ్యా, నీ ప్రజల ఆరోగ్యం కొరకు అయ్యా, ఆర్థిక సమస్యల కొరకు, అనారోగ్య బలహీనతల కొరకు నీ పాద సన్నిధిలో మేము వేడుకొని విన్నాము. అవి మాకు అనుగ్రహించండి. మా దేశ నలుదిశల నెమ్మది, సమాధానము దయచేయండి అయ్యా. నీ సంఘాన్ని, నీ ప్రజలను, నీ సేవకులను మీరు కాచి కాపాడండి. రక్షకుడా నీకు స్తోత్రాలు. నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డ కుటుంబంలో జయమును అనుగ్రహించి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ఈ కూడికలో పాల్పొందిన సేవకుల కుటుంబాలను, వారి సంఘాలను కూడా మీరు కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగే ఇంతవరకు వాడుకునే సేవకుని కూడా మీరు బలపరిచి కృప చూపించి ఇంకనూ కావలసిన సమృద్ధి జీవమును, సంఘానికి కావలసిన వాక్కులను మీరు అనుగ్రహించి వాడుకొని బలపరచమని మా అందరినీ మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ మీ ఘననామానికి మీరు మహిమ పొందమని నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి, సహవాసము కూడిచిన ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతం వరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొడదాం గట్టిగా, అందరూ గట్టిగా. ఓకే, మంచిది. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. మరొకసారి